ఈ పేరు పెట్టుకోవడం అనేది అత్యంత విప్లవకరమైన మామూలు విషయం కదా. ఇక ఎంత చెప్పినా తక్కువనే. దాని పతాక స్థాయి పదం ఏదో తెలియదు నాకు లేదు. ఈ కుల వ్యవస్థకు కారణమైన, వర్ణ వ్యవస్థకు కారణమైన ఆ మూలాలున్న బీజేపీని మీరు ఎందుకు కౌగులించుకుంటున్నారు? మీరు అన్ని గ్రంథాలను అధ్యయనం చేయండి. మీరు చదువుకున్న వాళ్ళు, ఇంకా నేను చదువుకోలేదు అనుకుందాం, నేను చదువుకోలేదు నేను అనుకో, నువ్వు అన్ని గ్రంథాలను అధ్యయనం చేయి. ఈ ప్రపంచం మొత్తం మీద మత విశ్వాసాలకు పునాదులుగా ఉండబడే గ్రంథాలను అధ్యయనం చేయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 100% మంచి అని ఒక గ్రంథం చెప్పమనండి, 100% చెడు అని ఇంకో గ్రంథం చెప్పండి. మంచి చెడు ఉంటుంది కదా. అవును, మంచిని స్వీకరిద్దాం, చెడును తగ్గిద్దాం, అంతే కదా, అంతేనా? ఒకవేళ మీరంటున్న ఈ సనాతన ధర్మంలో ఇంకో ధర్మంలో అందులో ఏదన్నా మంచి ఉంటే మనం స్వీకరించాలన్నా వద్దా? తప్పకుండా, అంతే కదా. చెడు ఉంటే దాన్ని తొలగిద్దామా వద్దా? అవును, చెడును తొలగించద్దని చెప్పి అంటోళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ సమాజంలో? ఉంటారా? నేను అదే అంటున్నా. నేను మంచిని మంచిగా అందాం, అందులో చెడు ఉంటే చెడు గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ ధర్మం ఆ ధర్మం పేరెందుకు? నువ్వు ఎన్ని ధర్మాలు చెప్తావో అన్ని ధర్మాలు 100% ధర్మం లేదు, 100% అధర్మం లేదు. అక్కడ కొన్ని లొసుగులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని లొసుగులు ఉన్నాయి కదా. అక్కడ మంచి ఉంటే స్వీకరించు, ఇక్కడ మంచి ఉంటే స్వీకరించు. ఇక్కడ చెడు ఉంటే తొలగించు, అంతటి చెడుని తొలగించు. ఏదైనా మానవ సమాజం అందరూ సమానంగా గౌరవంగా జీవించడం కోసమే ఏ దృక్పథాలైనా పనిచేయాలి కదా. కాబట్టి అది కూడా ఇందులో కూడా చెడుని తొలగించడానికి అందరు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు రామానంద తీర్థం ఉన్నాడు అనుకుందాం. మరి ఏ విశ్వాసాల్లో కొంత సమాజంలో అందరికీ గౌరవం లేదు, గుర్తింపు లేదు, అందరికీ విద్యను లేదా ఇతర నేర్చుకునే అవకాశం లేదని చెప్పి రామానంద తీర్థ సమానత్వం బోధించడా లేదా? అంటే అక్కడ అసమానతలు నేను కదా. ఇప్పుడు చిన్నజీవి స్వామి పెట్టిన విగ్రహం ఎవరిది? అది రామానుజుల వారు, రామానుజాచార్యులు, అంతేనా? రామానుజాచార్యులు. మరి రామానుజాచార్యులు ఏ ఏ వ్యవస్థకు ప్రతినిధి అందాం? హిందూ వ్యవస్థలో ఏదన్నా లొసుగులు ఉన్నాయనుకుంటే కదా, లొసుగులు ఉన్నాయనుకుంటే అది మంచిది కాదు, అందరికి సమానమైన అవకాశాలు రావాలని చెప్పిన పోరాటమే కదా అదే, అవునా కదా? ఓకే, ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు అనుకో, వివేకానందుడు స్ఫూర్తి వ్యవస్థలో ఉండబడి అన్నిటిని సమర్థించిండా? వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపలేదా? అంటే ఏ వ్యవస్థ అయినా లొసుగులతో కూడుంటే దాన్ని సరి చేసుకోవడం మన బాధ్యత, అంతేనా కదా? ఏ వ్యవస్థలో అనుకూలం ఉంటే దాన్ని అనుసరించడం మన బాధ్యత. కాబట్టి మంచిని అనుసరిద్దాం, చెడు ఎక్కడున్నా దాన్ని సరిచేసే ప్రయత్నం చేద్దాం. నా బాధ్యత అదే. చాలా బాగుంది. కానీ మీరు ఇవాళ కమ్యూనికే 30 ఏళ్ళ కింద మీ ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ అదే తెల్ల షర్టు, ఇదే నల్ల ప్యాంటు కొన్ని సంవత్సరాలుగా. బహుశా ఒకటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక డ్రెస్సులో ఉంటారు, తర్వాత మీరు డ్రెస్సు మారదు ఎందుకు? ఇది కొంతమంది అప్పుడప్పుడు నల్లది ధరిస్తారు. మీరు అసెంబ్లీలో చూడండి, ప్రభుత్వం మీద ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలనుకుంటే, పార్లమెంట్లో ఎప్పుడన్నా చూడండి, ప్రభుత్వం చేసిన నిర్ణయాలు సరైనవి కావనుకుంటే నిరసనకు ఏది వాడతారు? బ్లాక్ వాడతారు. వాళ్ళు తాత్కాలికంగా వాడి వదిలేస్తారు కదా. సమాజంలో వివక్షత ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం నిరసనలు ఉంటాయి కదా. సమానత్వం అన్ని చోట్ల వచ్చినప్పుడు ఎవరేం వేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు వ్యవస్థలు అయితే ఉన్నాయి కదా, అసమానతలు ఉన్నాయి కదా, పేదరికం ఉన్నది కదా, వివక్షత ఉన్నది కదా. మరి ఈ వివక్షతకు పేదరికానికి వ్యతిరేకంగా సమానత్వానికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడో ఇప్పుడు వేసుకోవడం ఎందుకు? ఆ పోరాటానికి శాశ్వత గుర్తింపే కదా నల్లది. వాళ్ళు వేసి వదులుతుండ్రు, నేను వేసి నిలబెట్టుకో, అట్లా కంటిన్యూ అవుతుంది అది. కానీ మీ ఫోన్లు మన సికింద్రాబాద్ సభలో మీరు డబ్బా ఫోన్లు వాడుతున్నారు కదా, ఎందుకు? అది మోడీ కూడా ప్రధానమంత్రి పక్కన కూర్చున్నారు, మీరు చిన్న ఫోన్ మాట్లాడుతున్నారు. ఉన్నాయా ఫోన్లు? ఉన్నాయా? నాకు 2 ఫోన్లు. ఇది బిఎస్ఎన్ఎల్, ఇది ఎయిర్టెల్. ఈ బిఎస్ఎన్ఎల్ ఢిల్లీకి వెళ్తే పనిచేస్తలేదు కాబట్టి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఢిల్లీలో ఇది ఎయిర్టెల్ తీసుకున్నాం, వేరే పేరుతో, మన తమ్ముడు పేరుతో తీసుకున్నాం. ఓకే, నాకు మొదటి నుంచి ఇవే వాడడం అలవాటు. ఈ అలవాటు నేను మార్చుకోలే. ఇది అదే అప్పటికి ఇప్పుడు జేబులు ఉన్నట్టుగానే ఆ వేదిక జేబులో. అప్పుడు ఈ జామర్ ఉంటుందని ఫోన్లు రావని నాకు తెలియదు. కానీ సడన్గా ఎవరన్నా ఫోన్ చేసి ప్రధానమంత్రి పక్క ఉన్నది అది కూడా నేను మర్చిపోయి కదా, ఏదన్నా ఫోన్లు వచ్చినాయని చెప్పి ఇట్లా చూసినప్పుడు ప్రధానమంత్రి గారు ఇట్లా చూసిండు. బహుశా అయినా వెనకటి కాలం మనిషి అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ మొత్తం చూశాడు. అంటే నాకు ఇవేం మనం చేయదు కదా, మనం ఎక్కడ నుండి వచ్చినామో దాన్ని పట్టుకుంటే పోయేది ఏంది? అదే అది మారండి. చాలా ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు చాలా ఇవాళ అందరూ వాడుతున్నారు. మీకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు ఎక్కడ? మీరు దాంట్లో సోషల్ మీడియా? నాకేం లేదు, కానీ
మన పిల్లలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ ఉద్యమ ఘట్టాలు లేదా ఫలానోళ్ళు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఏదైనా వార్తా రూపంగా తెలుసుకోవాలనుకుంటా కూడా నేను చిన్న వీడియోలో- ప్రయాణం చేస్తున్నప్పుడు మన పిల్లలు నాకు చూపెడుతుంటారు, మన ఎంబడొచ్చే పిల్లలు చూపెడుతుంటారు. ఏదో పలానా జరిగింది. ఫోన్లు మాత్రం పర్మనెంట్ ఇవే, ఇవి ఇప్పటికి కాదు కదా. మీరు దళితుల అభ్యున్నతి రాజకీయంగా రావాలి అవకాశాలు అంటున్నారు కదా. ఈ మధ్యనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్లో జాయిన్ కావటం, కొంత బలం తక్కువ ఉన్న పార్టీ నుంచి ఒక పెద్ద పార్టీలోకి పోయినట్లే కదా, ఆహ్వానిస్తారా మీరు? ఇది కొంత నిరసన రూపంలో మాట్లాడినట్లు ఒక వీడియో చూసాను నేను. బహుజన్ సమాజ్ పార్టీ అనేది గౌరవ కాంశీరామ్ గారు తన శ్రమతో నిర్మించిన పార్టీ అది. తన కష్టంతో చెమట వచ్చాడు, చాలా చెమట వచ్చాడు. ఆయన కష్ట ఫలితం జాతీయ స్థాయి పార్టీగా తీర్చిదిద్దే కాడికి, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ని పరిపాలించే కాడికి తీసుకొచ్చాడు. నాకు తెలిసి అందులో చేరే వాళ్ళు ఎవరైనా తాత్కాలిక అవకాశాల కోసం అవసరాల కోసం చేరొద్దు. దీర్ఘకాలిక ప్రణాళికలతో శ్రమ ద్వారా కమిట్మెంట్ ద్వారా ప్రజల్ని ఆ వైపు తీసుకెళ్లడం కోసమే చేరాలి కదా. అది ఆ లక్ష్యం కోసం. ఆ లక్ష్యం చాలా గొప్పది కదా, రాజ్యాధికారం అనేది చాలా గొప్పది. అది వెంటనే వస్తుందా అంటే రాకపోవచ్చు. ప్రజల చైతన్యం పెంచుకుంటూ పోవడమే తప్ప ఇంకో పరిష్కారం లేదు కదా. వాళ్ళలాగా ఓట్లు కొనలేం, బూర్జువా పార్టీలాగా భూస్వామి పార్టీలాగా ఓట్లు కొనలేము కదా. వేల కోట్ల రూపాయలు ఉన్న పార్టీగా ఓట్లు కొనలేం. ప్రజల చైతన్యమే ఓటు పడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఓట్లు మాయైతే సీట్లు మీయా, ఎంతకాలం మీ అధికారం చెల్లుతుందని చెప్పి ఒక నినాదమే ఓట్లు తీసుకొచ్చింది. ప్రజల చైతన్యమే ఓట్లు తీసుకొచ్చింది, అధికారం తీసుకొచ్చింది. మరి బీఎస్పీలో చేరే ఎవరైనా సరే 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టంతో నిర్మించాలి, అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎప్పుడైనా కేటగరైజేషన్కు అది అనుకూలంగా లేదు కాబట్టి మేము అట్లా లేవు, కానీ అసలు మేము ఎన్నో ప్రకటనలు చేశాం. అసలు కేటగరైజేషన్కు బీఎస్పీ మద్దతు ఇస్తే కాంశీరామ్ గారు మనవాడు కాబట్టి ఖచ్చితంగా బీఎస్పీలో చేరుతాము, బీఎస్పీకి అండగా ఉంటామని చెప్పి ఎన్నో ప్రకటనలు మేము చేశాం గతంలో. ఓకే, కానీ దానికి విరుద్ధంగా మాయావతి గారు మాట్లాడడం, ఇక్కడ మనోడు కూడా అప్పుడప్పుడు కొంత దాన్ని లైట్గా తీసుకున్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది జరిగింది. సరే పక్క పెట్టేసేయండి. ఇప్పుడు మీరు చెప్పిన అదేదో ఎవరైతున్నారో అంటే ఎందుకులే, ఎవరైతే ఉన్నారో తను ఆశయం కోసం కాకుండా ఒక ఆశలో ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైపోయింది. ఉదాహరణకు ఇంత తక్కువ కాలంలో వ్యక్తిత్వాన్ని విలువలను కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు చెప్పిన పేరే. ఇంత తక్కువ కాలంలో, షార్ట్ పీరియడ్. ఓకే, ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి. ఆఫీసర్ ఉన్నప్పుడు కొంతమంది మన పిల్లలకు చదువుకునే కాడ, చదివించే కాడ, లేదా వాళ్ళను డెవలప్ చేసే కాడ, వాళ్ళు క్రీడల్లో ముందుకు తీసుకెళ్లే కాడ, లేదా ఇతరత కాడ ఉన్నది దానికి మనం కాదనలేదు, ఎంతో కొంత చేశాడు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇక నేను ఇప్పుడు ఏదో సాధించుకోవాలనే పద్ధతిలో ఇక్కడికి వచ్చాడు. అది ఒత్తిగానే వచ్చేదా అయింది. అది శ్రమతోటి త్యాగంతో సమయం తీసుకోవడం ద్వారా వచ్చేసేది. కానీ మనోడు అట్లా కాకుండా ఒక ఓటమికే మళ్ళా పారిపోయి ఎవరినైతే గడిల రాజ్యం అన్నాడో, ఎవరైతే ఇతరాత్రాన్ని తిట్టిండో వాళ్ళ దగ్గరనే చేరిపోవడం అనేది, అంటే స్వార్థం మనసులో పతాక స్థాయిలో ఉన్నప్పుడు పక్కదారి పడతారు అనే విషయం మనకు రుజువు అవుతాను. కానీ నేను ఎక్కడున్నా సరే నా మనసులో బహుజనులు ఉంటారు, ఆలోచన ఉంటుందని కూడా అన్నారు వారు. అంటే బీఎస్పీలు ఉండడం బీఆర్ఎస్లు ఉండడం ఒకటేనా? బీఎస్పీలో మాయావతి చెప్తే వినాలా, ఓకే. బీఆర్ఎస్లో ఎవరు చెప్తే వినాలా? దొర చెప్పినట్టే వినాలి కదా. దొర చెప్పిన కాడ దొర ఏం చెప్తాడు? దొరల రాజ్యాన్ని కూల్చమని దొర చెప్పాడు కదా. దొరల రాజ్యానికి నువ్వు కాపలా ఉండవని చెప్తాడు. కానీ మాయావతి అది చెప్పదు కదా. మాయావతి దళిత రాజ్యం పేదల రాజ్యమే అంటది. ఏమన్నా ఆమె ఏమంటుంది? దళితుల రాజ్యం పేద రాజ్యం అంటది. ఇక్కడ దళిత రాజ్యం అంటావా నువ్వు? బహుజన రాజ్యం అంటావా? బహుజన రాజ్యం అంటే వెలమ దొరలు వద్దు, రెడ్డి పట్టణంలో వద్దు, ఇక అంతే. వెలమ దొరలు వద్దు. నువ్వు బహుజన దృక్పథం నీకుంటే బహుజన రాజ్యం అంటే ఏంటి? బహుజనులు ఎవరు? ఇప్పుడున్న దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మెజారిటీ కాబట్టి వాళ్ళని బహుజనులు అంటారు. ఉన్నత వర్గాలు అయితే బహుజనులు అనలేరు కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? దొర దగ్గర ఉన్నావు కదా. ఇక బహుజన దృక్పథం నీకు ఆడున్నట్టు